నిలోఫర్ ఆసుపత్రిలో 5 ప్రసూతి మరణాలు జరిగిన మాట వాస్తవమే అన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్. ఈ మరణాలపై విచారణ కోసం త్రిసభ్య కమిటీ చేసినట్లు చెప్పారు. 3 రోజుల నుంచి సిజేరియన్ ఆపరేషన్ను నిలిపివేసినట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యాక తిరిగి ఆపరేషన్లు ప్రారంభిస్తామన్నారు సురేష్ కుమార్. నిన్నటి వరకు 5 మెటర్నల్ డెత్స్ అయినాయి. కాజ్ ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దాంట్లో బేసికలీ ఏంటంటే డిఐసి అంటే ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయిపోతుంది. దానివలన పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మదర్స్ ఎక్స్పైర్ అవుతున్నారు. ఇప్పటికీ 5 డెత్స్ అయినాయి. సో వాళ్ళకి మనము ఒక్కొక్కళ్ళకి 10 ప్యాకెట్స్ బ్లడ్ వరకు ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. టీమ్ ఆఫ్ డాక్టర్స్, గైనకాలజీ ప్రొఫెసర్స్, తర్వాత అనెస్థీషియా ప్రొఫెసర్స్ అందరు కలిసి ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ మనకు రెస్పాన్స్ రావట్లేదు. కారణం ఏంటనేది ఒక ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాము. కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో డాక్టర్ దీప్రాజ్ సింగ్ అనెస్థీషియా హెచ్ఓడి ఉస్మానియా, డాక్టర్ ప్రతిభ హెచ్ఓడి గైనాప్స్ ఉస్మానియా అండ్ డాక్టర్ రాణి ప్రొఫెసర్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీని ముగ్గురిని కలిపి ఒక త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఏమి కారణం అనేది కంక్లూజన్కి వచ్చిన తర్వాత మీకు అందరికి చెప్పడం జరుగుతుంది. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రసూతి ఆపరేషన్లు నిలిచిపోయిన మాట వాస్తవమే అంటున్నారు సూపరింటెండెంట్. ప్రస్తుతం నిలోఫర్ దగ్గర పరిస్థితిని మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, ఆపరేషన్లు మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? అసలు డాక్టర్స్ ఏమంటున్నారు? స్వాతి, నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లల మరణాలతో వార్తల్లోకి ఎక్కిన నిలోఫర్ తాజాగా తల్లుల మరణాలతో వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు దాదాపుగా 15 రోజుల నుంచి సుమారుగా నిజానికి 6 చనిపోయారు, కానీ 5 పేర్లు చెప్తున్నారు. ఎందుకంటే ఒక డెత్ ఇక్కడ నుంచి రెఫరల్ అయిన తర్వాత అక్కడ ఉస్మానియాలో చనిపోవడం వల్ల వాళ్ళు ఆ డెత్ కేసుని ఇందులోకి వేయడం లేదు. దాదాపు 10 రోజులుగా ఇక్కడ సర్జరీ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక వింత అనుభవం ఎదురవుతుంది. ఎక్కడైతే సర్జరీ చేసుకుంటారో ఇక్కడ 2 థియేటర్లు ఉన్నాయి. 2 థియేటర్లో ప్రతిరోజు 4 నుంచి 8 సర్జరీలు జరుగుతాయి. ఎమర్జెన్సీగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ సర్జరీలు చేసుకునేలాగా వస్తుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఓల్డ్ సిటీకి సంబంధించిన మహిళలు, ముస్లిం మహిళలు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా వీక్గా ఉంటారు. ఆ కారణంగా సర్జరీ చేసిన వెంటనే వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ కావడం, బ్లీడింగ్ అయిన చోట మరి ఎక్కడ ఒక చోట కాకుండా మల్టిపుల్ ఏరియాలో బ్లీడింగ్ కావడం వల్ల మరణాలు జరుగుతున్నాయి అనేది ఒక అంచనాకు రావడం జరిగింది. సాటర్డేనే 2 మరణాలు జరిగిన నేపథ్యంలో మొత్తం సర్జరీలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. 3 కమిటీలతో అసలు ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి, బ్లీడింగ్ ఎందుకు ఆగడం లేదు, దాదాపు ఒక్కొక్కరికి 10 నుంచి 12 బాటిల్స్ వేసినా బ్లీడింగ్ ఆకపోవడం వల్లనే మరణాలు జరుగుతున్నాయని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సాటర్డే నుంచి కంప్లీట్గా ఏదైతే సర్జరీలు డెలివరీకి చేయాల్సినటువంటి సర్జరీలు అన్ని కూడా నిలిపివేయడం జరిగింది. ఒక కమిటీని వేసి అక్కడ నుంచి ఆ కమిటీ నివేదిక కారణంగా ఏ కారణంతో బ్లీడింగ్ అవుతుంది అనేది నిర్ధారించి అలాగే టెస్టులకు పంపించిన తర్వాత సర్జరీలు చేయాలనుకుంటున్నారు. దాదాపు దీనికి 3-4 రోజుల పాటు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు సర్జరీలు అంటే నార్మల్ డెలివరీకి సంబంధించి లేబర్ రూమ్కి సంబంధించిన వర్క్ నడుస్తున్నా, సర్జరీకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేయడం లేదు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇమీడియట్లీగా పేట్ల బుర్జు హాస్పిటల్ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోటి మెటర్నిటీ హాస్పిటల్ కానీ తరలించడం జరుగుతుంది. వాళ్ళని అక్కడ రెఫర్ చేస్తున్నారు. సర్జరీకి సంబంధించి పూర్తిగా 2 థియేటర్ల సర్జరీలకు సంబంధించినటువంటి ప్రక్రియని నిలిపివేయడం జరిగింది. దాన్ని అనాలిసిస్ చేసుకోవడం కోసం ఎక్స్పర్ట్స్ కూడా తీసుకోవడం రాదు. ఈ రోజు ఉదయం 7 గంటలకే వచ్చినటువంటి ఒక అనెస్థీషియా గైనకాలజీ ప్రొఫెసర్తో పాటు మొత్తం 3 లేడీ ప్రొఫెసర్లను దీనిలో ఇన్వాల్వ్ చేసి దానికి గల కారణాలను అలాగే దానికి సంబంధించిన శాంపిల్ని సేకరించడం జరుగుతుంది. క్లియర్ కట్ ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా బ్లీడింగ్ ఆగిపోవడానికి కావాల్సినటువంటి చర్యలు ఏవి కూడా అక్కడ థియేటర్లో జరిగితే బ్లీడింగ్ ఆగడం లేదు కాబట్టి దానివల్ల నష్టం వాటిల్తుంది కాబట్టి సర్జరీలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా 6 మంది చనిపోయారు. అధికారులు అధికారికంగా చెప్తున్న దాని ప్రకారం 5 దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ చెప్తుంది నెల రోజులుగా ఈ దాదాపు చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఈ 5 చనిపోయింది నెల రోజుల లెక్క అని చెప్తున్నా. నిజానికి ఇక్కడ జరుగుతున్నది 15 రోజుల నుంచి తీసుకున్నటువంటి లెక్కలేమో మనకు తెలుస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించడంలో చాలా విఫలమయ్యారు. దాదాపుగా అధికారులు పూర్తి స్థాయిలో నిలోఫర్ను డెవలప్ చేస్తాము, చిన్నపిల్లల ఆసుపత్రులుగా చూస్తున్న నేపథ్యంలో తల్లులకు సంబంధించినటువంటి డెలివరీలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కానీ వాళ్ళని కానీ ఉంచడంలో కొద్దిగా విఫలమవడం అయ్యారనే విమర్శలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు చాలాసార్లు
డెలివరీ అయిన తర్వాత తల్లుల మరణాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి దాడులు జరిగే పరిస్థితులు చాలాసార్లు జరిగినాయి. దాని నేపథ్యంలోనే ఇక్కడ సెక్యూరిటీని కూడా పెట్టుకొని తమకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు చేసిన సమ్మె కారణంగా సెక్యూరిటీని ఇచ్చారు. కానీ ఆ తర్వాత తీసుకోవాల్సిన మెజర్మెంట్లు అలాగే దానికి సంబంధించినటువంటి బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి అక్కడ హైజినిక్ను వాడాల్సినటువంటి సిచ్యువేషన్లో ఆ థియేటర్లను చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. ఉన్నతాధికారులు దాని నేపథ్యంలో త్వరగా అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం చేయాల్సినటువంటి ప్రక్రియని వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఉస్మానియాకు సంబంధించినటువంటి డాక్టర్లను ఇక్కడ పంపించడం జరిగింది. అనెస్థీషియా, గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ పంపించి ప్రొఫెసర్ల స్థాయిలో ఉన్న వాళ్ళతో కమిటీ చేయడం వల్ల ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. దాదాపు ఇది రావడానికి 2-3 రోజులు పడుతుంది. అప్పటి వరకు సర్జరీలు దాదాపు వారం రోజుల పాటు జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. స్వాతి, థ్యాంక్ యూ.